ముఫాసా ది లయన్ కింగ్ 2019లో వచ్చిన లయన్ కింగ్ మూవీకి సింబా తండ్రి అయిన ముఫాసా క్యారెక్టర్ యొక్క ఆడిషన్ ముఫాసా ది లయన్ కింగ్ మూవీ. అది కంప్లీట్గా సింబా క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుంది. లయన్ కింగ్ ఇక్కడ ముఫాసా చుట్టూ తిరుగుతుంది. కానీ నేనైతే తెలుగు వెర్షన్ 2Dలో చూసాక నాకైతే ఓకే, వన్ టైం వాచబుల్ అని అనిపించింది. స్టోరీ అండ్ ఎమోషనల్ కనెక్షన్స్ చాలా తక్కువ, కానీ ముఫాసా క్యారెక్టర్ యొక్క డీటెయిలింగ్ పర్ఫెక్ట్గా సింక్ అయిన తెలుగు డబ్బింగ్, వరల్డ్ క్లాస్ విజువల్స్, మ్యూజిక్, వీటి వల్ల టైంపాస్ అయిపోయింది. పిల్లలకు బాగా నచ్చుతుంది. ఇక ఈ సినిమా హైప్కి స్టోరీ లేకపోయినా కలెక్షన్స్ వచ్చేస్తాయి అని ధీమానం ఏమో. ఇంకొంచెం స్టోరీ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుండేది. విజువల్స్ అయితే హాలీవుడ్ స్టాండర్డ్ కోసం చెప్పనక్కర్లేదు. స్పెషల్గా బిగ్ స్క్రీన్ మీద డాల్బీ అట్మాస్ సౌండ్కి మరో ప్రపంచాన్ని తీసుకొని వెళ్ళిందని చెప్పాలి. తెలుగు డబ్బింగ్ అయితే అదిరింది. మెయిన్గా టాకాకి సత్యదేవర గారిది, ముఫాసాగా సూపర్ స్టార్ మహేష్ బాబు గారిది. వీళ్ళిద్దరివి మెయిన్ క్యారెక్టర్స్ కాబట్టి స్పెషల్గా మెన్షన్ చేశా. బట్ మిగతా క్యారెక్టర్స్ అన్నింటికీ కూడా తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఇక స్పాయిలర్స్ లేని బేసిక్ స్టోరీ ఏంటంటే ముఫాసా అసలు ఎలా అనాథగా మారాడు, మిలియే అనే సుందరమైన ప్రదేశానికి అసలు ఎందుకు వెళ్ళాలనుకున్నాడు, ఆ రాజ్యానికి అసలు తెల్ల సింహాలు ఎందుకు వెంటాడుతున్నాయి వీళ్ళని. ఇది స్టోరీ. ప్లస్ పాయింట్స్: వరల్డ్ క్లాస్ విజువల్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఫ్యూ యాక్షన్ సీన్స్, తెలుగు డబ్బింగ్, సెకండ్ హాఫ్ లెజర్ అండ్ టైం, ముఫాసా యొక్క డీటెయిలింగ్, ఆ క్యారెక్టర్ది. మైనస్ పాయింట్స్: స్టోరీ చాలా రొటీన్, పెద్దగా ఏమీ లేదు. అలాగే ద లయన్ కింగ్ మూవీ చూడాలి కొన్ని పాయింట్స్ అర్థం కావడం కోసం. ఇక లయన్ కింగ్ స్టోరీ ఏమో బాహుబలిలోనే ఉందంటే, ఈ ప్రీక్వెల్ అయిన ముఫాసాలోని కాన్ఫ్లిక్ట్ పాయింట్ బాహుబలి 2లోని దేవసేన స్టోరీలో ఉంది. చాలా సాంగ్స్ ఉన్నాయి సినిమాలో, హారబుల్ తెలుగు డబ్బింగ్ సాంగ్స్. ఆ లవ్ సాంగ్ ఒకటి పర్లేదు వినడానికి, మిగతావి ఒరిజినల్ ట్యూన్కి రికింగ్ చేశారు. లయన్ కింగ్ అంతా ఎమోషనల్ కనెక్టివిటీ లేదు ఈ సినిమాలో. సో ఫైనల్గా మూవీకి వైడక్ట్ ఏంటంటే, మనవరాలు కియారాకి స్టోరీ చెప్పడంతో స్టార్ట్ అయ్యి ముఫాసా ఎలా రాజయ్యాడంటూ సింబా యొక్క లయన్ కింగ్కి సెటప్తో ఎండ్ అయింది. గైస్, ఒక స్మాల్ ఫేవర్, మూవీస్ చేయడానికి చాలా కష్టపడుతున్న మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.